నమస్కారం జీ న్యూస్ కు స్వాగతం నేను కిరణ్ ముందుగా ప్రధానాంశాలు 70 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు సీఎం భూమి పూజ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని వెల్లడి సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు ప్రభుత్వం కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం మరిన్ని పథకాలు కృష్ణా జిల్లాలో మైనార్టీ వెల్ఫేర్ కమిషనర్ షేక్ మహమ్మద్ వెల్లడి అధికారులు తనిఖీలు చేపట్టిన తీరుమారని ప్రైవేట్ ట్రావెల్ ప్రయాణికులతో చలగాటమాడుతున్న బయలం ఇక వివరాలకు వెళితే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో 70 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటక రంగ అభివృద్ధికి అనేక అవకాశాలు కలిగిన జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక రంగానికి 400 కోట్ల రూపాయలను కేటాయించామని ఆయన తెలిపారు. కదా బాబు మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారంగా అడ్డంగా రాష్ట్రాన్ని విభజించి మనల్ని దెబ్బతీశారు, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశారు. నేను అది చూసిన తర్వాత మీరు చూస్తున్నారు 10 నెలలుగా 11 నెలలుగా రాత్రింబగుళ్ళు పనిచేశాను. ప్రపంచం మొత్తం తిరుగుతున్నాను, ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్నాను. నా ఆలోచన ఒకటి, దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు చేయడానికి రాత్రింబగుళ్ళు నేను పనిచేస్తున్నా. ఇది జరుగుతుంది, జరిపిస్తాం. దోపిడీలు, దొంగతనాలు, కిడ్నాప్లు, హత్యలకు పాల్పడే 5 యువకుల ముఠాను వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 3,50,000 రూపాయల నగదు, బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. సార్ నమస్తే. ఆంజనేయులు సార్ రండి సార్. మళ్ళా ఈరోజు 8 గంటలకి వెంకటేశ్వర స్వామి గుడి పొల్లవరం దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర 5 మంది వ్యక్తులు కొద్దిగా అనుమానాస్పదంగా ఉన్నారని. తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం జిల్లా శాఖ ఆధ్వర్యంలో మేడే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా శ్రామికులు విప్లవ గీతాలను ఆలపించారు. ఆవిష్కరించవలసిందిగా వారిని తప్పట్ల పద్ధతిలో టైం ఇచ్చినప్పుడు మాట్లాడదాం చెప్పి అనుకున్నాను. ఈరోజు సుందరయ్య గారితో ఉత్తేజం మాటిస్తూ ఎవరు చేసే కొద్ది వాళ్ళ యొక్క ప్రాబ్లం పెంచుకోవడం కోసం చేసే ప్రయత్నాలు తెలియకుండా హరివర్గాన్ని కలిసి ఉంటుంది. ఈ విదేశీ తరఫున మనం ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చేసుకుంటూ ప్రారంభిస్తున్నాం. 6 గంటలకి ప్రదర్శన, 5 గంటలకి ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ సాధారణ సమావేశం ప్రతిపక్ష కౌన్సిలర్ల నిరసన జ్వాలలతో వేడెక్కింది. సాధారణ సమావేశం ప్రారంభమైనప్పటి నుండి ప్రతిపక్ష, విపక్ష సభ్యుల మాటల తోటాలతో ఒకరిపై ఒకరు అరుచుకుంటూ గందరగోళం సృష్టించారు. చైర్మన్ తమను అవమానించారంటూ వైసీపీ సభ్యులు చైర్మన్ ఛాంబర్ వద్ద ధర్నా నిర్వహించారు. సెలెక్ట్ చేసి ఆర్డర్లో కలెక్టర్ గారి సైలు చేసి ఆఫీసులో ఇస్తే కదా మానేది ఏం చేశారు
చేయట్లా అన్ని చేశారు. మరి ఈ రోజున చీరాల మున్సిపల్ కౌన్సిల్ హాల్లో సాధారణ సమావేశం 11:30 ప్రారంభించడం జరిగింది. ఎజెండాలో మొత్తం 42 అంశాలు పొందుపరచడం జరిగింది. 5 అంశాల్లో ఒక 2 పాస్ చేయటం, 2 వాయిదా వేయడం జరిగింది. మరి చైర్మన్ గారు మరి వారికి సంబంధించినటువంటి ఏదైనా లాభం చేకూరేటువంటి అంశం క్యాన్సిల్ అయిందేమో కానీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ సభ్యులకు, గౌరవ సభ్యులకు కనీసం మర్యాద ఇవ్వకుండా సమావేశం వాయిదా వేస్తున్నామని చెప్పి మినిట్ బుక్ ఆయన సంఖలో పెట్టుకుని వెళ్ళిపోయాడు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో కార్మికులు మేడేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు, ఐఎన్టీయూసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. నుంచి వచ్చిన అన్ని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కార్మికుల కోసం నియోజకవర్గం అయితే నియోజకవర్గం యుక్తి కింద ఉంది. అందరూ ఒకే తాటి మీద ఉండి మన ఎన్నో విభేదాలు ఉంటాయి. ఇప్పుడు కార్మికులు ఐక్యంగా లేకపోతే మనం ఏది సాధించలేం. యూనిటీ ఈజీగా పోవాలి. మనం ఎప్పుడైతే ఐక్యంగా ఉన్నామో ఏ పని ఈ కార్మికుడు కానీ కాదు, ఏ రంగంలో అయినప్పటికీ కూడా ఐకమత్యం లేనిది ఏ పని కూడా మనం సాధించలేము. కాబట్టి అంటే మన మండలంలో పెయింటర్స్ ఏంటి, భవన నిర్మాణ కార్మికులు ఏంటి, ఇంకా తాపీ పని వారులేటి. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం మరిన్ని పథకాలు చేపడుతుందని మైనార్టీ వెల్ఫేర్ కమిషనర్ షేక్ మహమ్మద్ అన్నారు. కృష్ణా జిల్లా విజయవాడ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా దుల్హన్ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఇది అంతకుముందు మాస్ మ్యారేజ్ స్కీము, సామూహిక వివాహాలు అనేది ముందు ఒక 25,000 ఇవ్వడం, వర్త్ ఆఫ్ ఆర్టికల్స్ ఇచ్చేవాళ్ళు, అంటే అల్మేరాలు, కాట్ బెడ్స్ అని. అది కాకుండా ఒక ప్రభుత్వం 3 మెంబర్ కమిటీ అపాయింట్ చేసిన తర్వాత ఆ ప్రపోజల్స్ మేము సబ్మిట్ చేయడం, దాన్ని గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు వరకు ఫైల్ పోవడం, ముఖ్యమంత్రి గారు ఆమోదించి 50,000 పెళ్లికి ముందు కానీ పెళ్లికి తర్వాత కానీ, ₹1,00,000 ఇప్పుడు జీవోలో పెట్టాం. రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి. కాబట్టి రూరల్లో 1,50,000, టౌన్స్లో 2 lakhs. అనంతపురం జిల్లా నగరపాలక కార్యాలయంలో ఒక వ్యక్తికి సంబంధించిన బ్యాగ్ అదృశ్యమైన సంఘటనలో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా పత్రికల్లో వచ్చిన వార్తను కోర్టు సుమోటోగా స్వీకరించి నగర మేయర్కు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నగర మేయర్ స్వరూపరాణి జిల్లా కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. ఏం లేదు, పేపర్లో వచ్చిన దానికి ఇక్కడ మీరు వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోలేదని జడ్జి గారు అడగడం జరిగింది. ముఖ్యంగా తను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కమిషనర్ గారికి నాకు షోకాజ్ నోటీస్ వచ్చింది. ముఖ్యంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ ఎవరన్నా అడిగారు. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి సస్పెండ్ చేయడం జరిగింది. అది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను. ఆర్ఐ అనే అతను వేరే ట్యాక్స్ కట్టే అతని దగ్గర దొంగలించాడనేది జరిగింది. అనే విషయం పేపర్కి వచ్చిన కథనాలు చూసి ఇక్కడ ఈరోజు సుమోటో కేసు కింద జడ్జి గారు అది ఎస్ఐకి చెప్పడం జరిగింది. కానీ వివరణ ఇమ్మని కమిషనర్కి, మేయర్కి చెప్పడం జరిగింది. వివరణ ఇవ్వడానికి వచ్చాము. విశాఖ జిల్లా కోరుకొండ ఏరియా మావోయిస్టు డిప్యూటీ కమాండర్ మల్లేశ్వరరావు అలియాస్ మల్లేష్ పోలీసులు ఎదుట లొంగిపోయాడు. మావోయిస్టుల ఒత్తిళ్లు, అనారోగ్యం, పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారనే భయంతో మల్లేష్ పోలీసులకు లొంగిపోయినట్లు అధికారులు మీడియాకు తెలిపారు. గుడ్ మార్నింగ్. మల్లేశ్వరరావు అలియాస్ ఈరోజు కోరుకొండ ఏరియా కమిటీ డిప్యూటీ కమాండర్ వంతల మల్లేశ్వరరావు అలియాస్ మల్లేష్ పోలీసు ముందర సరెండర్ అవుతున్నారు. ఆయనకి ఉన్న ప్రెషర్స్ మావోయిస్టు పరంగా కానీ అయితే పోలీసు పరంగా కానీ ఎన్కౌంటర్ అవుతాడన్న భయము, లేదా మావోయిస్టుల ఒత్తిళ్ళు,
వాళ్ళు ఏమైనా హాని చేస్తారనే ఉద్దేశంతో జనజీవన స్రవంతిలో కలవాలనే ఉద్దేశంతో ఈరోజు పోలీసు వారి ముందర సరెండర్ అవుతున్నారని. పోలీసు ముందర లొంగిపోతే వారు జనజీవన స్రవంతిలో కలిసి స్వేచ్ఛగా జీవించడానికి అవకాశం ఉంటుంది. వారికి ఎటువంటి హెరాస్మెంట్ అనేది పోలీసు తరఫున ఉండదు. నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ఆయన జీవనోపాధికి ఏమైతే సౌకర్యంగా ఉంటుందో అతను చూస్ చేసుకుంటే దాని ప్రకారం కలెక్టర్ గారి ద్వారా గవర్నమెంట్ ప్రభుత్వం తరఫున ఆయనకు అన్ని సదుపాయాలు కల్పించడానికి మేము ప్రయత్నం చేస్తాం. చిత్తూరు జిల్లా తిరుమలలో స్వామివారిని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైద్యపరంగా అన్ని రంగాల్లోనూ బాగుండాలని కోరుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఆయన అన్నారు. స్వామివారి దర్శనాన్ని చేసుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైద్యపరంగా అన్ని రకాలుగాను బాగుండాలని కోరుకున్నాం. ఆల్రెడీ కొత్త సంవత్సరంలోనే మన జిఎస్డిపి చాలా బాగుంది. అలాగే మనకి ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి కిందసారి మనం ప్రభుత్వ వైద్య కళాశాలకి దాదాపు 850 సీట్లు మన ఎంసీఐ కేటాయించింది. ఆ చైర్పర్సన్ గారు శ్రీమతి జయశ్రీ మెహతా గారు కూడా వచ్చారు నాతో పాటు దర్శనానికి. వారితో కలిసి దర్శనం చేసుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పోలీసులు 4 దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 40 కాసుల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఏమైంది? అది ఇటీవల కాలంలో సుమారు 6 నెలల నుంచి తణుకు చుట్టుపక్కల ప్రాంతం ఆ ఇంటి తాళాలు బద్దలు కొట్టి ఇంట్లో ఉన్న బీరువాళ్ళలో ఉన్న బంగారం వెండి వస్తువులు దొంగిలించారని చెప్పేసి రిపోర్ట్లు ఎక్కువగా. ఈరోజు సమాచారం మేరకు 10:30 సమయంలో ప్రధాన సత్యనారాయణ అతని పెదగదిలి గ్రామము చిన్నగదిలి మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ పల్లి మణికుమార్ ఎలియాస్ కుమార్ అనే అతను వీళ్ళిద్దరుని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ నుంచి సుమారు 40 కాసులు బంగారం, సుమారు 324 గ్రాములు బంగారం, అట్లాగే 720 గ్రాముల వెండి, ఒక టీవీ, అలాగే 2 గ్యాస్ సిలిండర్ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిది కూడా పరవల్ మండలమే. వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి సుమారు 150 కేజీలు కాపర్ వైరస్ రికవరీ చేయడం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బస్సు కారు ఢీకొన్న సంఘటనలో 3కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరగడంతో కారులో అక్రమంగా రవాణా చేస్తున్న ఎర్రచందనం దొంగల విషయం బట్టబయలైంది. దీంతో అధికారులు రంగంలోకి దిగి నిందితులను అదుపులోకి తీసుకుని వైద్య సేవలు అందిస్తున్నారు. AP04H0077 ఫాస్ట్గా వెళ్తుండింది. ఒక స్కూల్ బస్ ఆదిశంకర స్కూల్ బస్కి యాక్సిడెంట్ అయిందన్నమాట. యాక్సిడెంట్ కావడం వల్ల ఇద్దరికి గాయాలయ్యాయి. లోపల పీసెస్ ఉన్నాయి. గోతాల్లో ఎరచాల ముక్కలు ఉన్నాయి. చూడకుండా వాళ్ళు ఏదో యాక్సిడెంట్ అయిన త్వరగా ఆటోలో కూర్చోబెట్టేసి హాస్పిటల్ పంపించేశారు. మనం చూస్తే వెనకాల గోతాల్లో 2 ముక్కల పీసెస్ ఇవి. ఇంట్లో వాసాలు, పాత ఇంటి వాసాలు ఉంటాయి కదా, అవి కట్ చేసి 2 ముక్కల పీసెస్ లాగా ఉన్నాయి. అవి స్మగ్లింగ్ చేస్తున్నారు.
34 పీసెస్ మేము ఇప్పుడే పెంచాము. 34 పీసెస్ ఉన్నాయి. 34 కూడా ఎరుపున్న మొక్కలు, పాత బుక్కలు అన్నమాట. ఇంటి పట్టుమని 10 ఏళ్లు కూడా లేవు ఆ బాలుడికి. రికార్డులు నెలకొల్పుతున్నాడు. సరదాగా నేర్చుకున్న స్కేటింగ్ లో రికార్డులు నెలకొల్పాలనుకున్నాడు. అనుకున్నదే తడుగా స్కేటింగ్ లో విన్యాసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన బాలుడు. Wait, the first is 8 గంటల పనిదినం కోసం కార్మికులు చేసిన పోరాటంలో విజయం సాధించిన రోజైన మేడే వేడుకలను కామ్రేడ్లు, కార్మికులు ఘనంగా జరుపుకున్నారు. కృష్ణా జిల్లా విజయవాడలోని విశాలాంధ్ర ప్రధాన కార్యాలయంలో సిపిఐ నాయకులు, జాతీయ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు ఎర్రజెండాను ఆవిష్కరించారు. మారుతున్న సమాజంలో వాళ్ళ భారాన్ని చట్టంలో పెట్టడానికి చట్టాలు కొన్ని ఉన్నా అమల్లో ప్రభుత్వాలు ఎప్పుడైనా ఎవరైనా 12 గంటలు సమస్యగా గొప్ప ఉద్యమాలు ఒక్కొక్కరు ఒక్క సమస్య. చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం పుత్తూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర ఎమ్మెల్యే రోజా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. లక్ష్మి పుట్టింది, మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది అని చెప్తాను. ఎందుకంటే ఎవరింట్లో మీరు చూస్తే చివరి నిమిషం వరకు తల్లిదండ్రులకు ఒక కష్టం అంటే పరిగెత్తుకుంటూ వచ్చేది ఆడబిడ్డే. అండ్ మనం అత్తగారింట్లో ఎన్ని కష్టాలు, ఎన్ని పనులు, ఎన్ని బాధ్యతలు ఉన్నా కూడా తల్లిదండ్రుల మీద, అన్నల మీద, చెల్లెల మీద ఎప్పుడు కూడా ఆడపిల్లకే ఎక్కువగా ఒక కన్ను ఉంటుంది, వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. సో ఆడపిల్లని మీరు చులకన చేయకూడదు. డబ్బే పరమావధిగా నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం అక్రమాలు మరోసారి రుజువయ్యాయి. కృష్ణా జిల్లా కంచికచర్ల వద్ద హైదరాబాద్ నుండి నర్సాపురం వెళ్లే మేఘనా ట్రావెల్స్ బస్సు రాత్రి 4 గంటల ప్రాంతంలో బ్రేక్ డౌన్ కారణంగా నిలిచిపోయింది. యాజమాన్యం ప్రయాణికులను ఏమాత్రం పట్టించుకోకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. మేఘనా ట్రావెల్స్ లో టికెట్ బుక్ చేసి పంపించారు. 3 బస్సులు రాత్రి 11:30కి బ్యాగ్ 2 చేతులు 2 బ్యాగులు పట్టుకుని ఏం చేయాలి, ఎక్కడ ఎక్కాలి, రాత్రికాలం మళ్ళీ వెనక్కి ఎక్కడ పంపించాలి వచ్చాను. ఎంత టెన్షన్ పడ్డా ఉంటే 2 మగపిల్లలు కనుకుంటాడు ధైర్యంగా అమ్మ అని బ్యాగ్ కింద పెట్టి బాబు మీతో పాటు నేను ఎక్కుతానంటే వాళ్ళిద్దరు బ్యాగ్ తీసుకొచ్చి బస్ ఎక్కించారు. ఎంతో దూరం నడిపించి మేము పిచ్చోళ్ళం అయ్యి నవ్వుతున్నాము. అది 1 o'clock వరకు 3 times పికప్ చేసుకున్నారు. పికప్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ బస్ ఎక్కించారు. ఎక్కించిన తర్వాత ఎక్కడ సార్ అక్కడ నుంచి స్లోగా తీసుకొచ్చేసి ఇక్కడ వదిలేసి మాకు రెస్పాన్స్ లేదు, మీ దారి మీరు చూసుకోండి,
మేము డబ్బులు ఇవ్వము, ఆఫీస్కి వెళ్ళి వసూలు చేసుకోండి అని చెప్తున్నాను. బులెటిన్ ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. 70 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు సీఎం భూమి పూజ. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని వెల్లడి. సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు. ప్రభుత్వం కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం మరిన్ని పథకాలు. కృష్ణా జిల్లాలో మైనార్టీ వెల్ఫేర్ కమిషనర్ షేక్ మహమ్మద్ వెల్లడి. అధికారులు తనిఖీలు చేపట్టిన తీరుమారని ప్రైవేట్ ట్రావెల్. ప్రయాణికులతో చెలగాటమాడుతున్న బయలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి జీ న్యూస్. ఇది ప్రజాగళం.